వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ స్టైల్ ఫిట్నెస్. సో ఇవాళ అయితే మన డే 7 ఇన్ వింటర్ ఆర్క్ ఛాలెంజ్. సో మనం ఎక్కువ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ కొన్ని కొత్త వేరియేషన్స్ అయితే చూద్దాం. సో సేమ్ మనకి రెగ్యులర్ లాగా ఈ డబుల్స్ అయితే కావాలి. సో చూసారా, ఈ డబుల్స్ అయితే కావాలి. ఈ డబుల్స్ ఫస్ట్ మన డబుల్ కల్స్ అయితే కంప్లీట్ చేద్దాం. సో మన రైట్ హ్యాండ్ అయితే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ 50 రిప్స్ అవుతుంది. సో మన లెఫ్ట్ హ్యాండ్ కూడా డబుల్ కల్స్ అయితే 50 రిప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ప్రస్తుతానికి అయితే పంప్ అయితే ఇలా ఉంది. ఇలా నెక్స్ట్ అయితే మన పెద్ద డంబుల్స్ తీసుకొని ట్రైసెప్ వర్కౌట్ అయితే చేద్దాం. చూడండి, డబ్బులు అయితే తీసుకున్నాం. సేమ్ ఇది పొజిషన్లో చూసి we try to do some 30 or 40 రిప్స్ అయితే తీద్దాం. మరి 4 5 8 రిప్స్ అయితే తీసాం. 30కి అసలు చాలా ఘోరంగా అయిపోయింది. నా ఇప్పుడు మన ట్రైసెప్ బైసెప్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ మనం కొత్త వేరియేషన్ 4 arms, అంటే ఈ పార్ట్ బిల్డ్ చేయడానికి ఒక సింపుల్ సేమ్ మనకు ఒక డంబుల్ అయితే కావాలి. ఇలా మన సేమ్ ఇదే మనం దీంతో బైసెప్ కర్ల్ చేయకుండా జస్ట్ ఇలా 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 చేద్దాం కొద్దిసేపు వార్మప్ లాగా.
నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ చూడొచ్చు. మనం బెయిన్ క్రిప్పర్ వాడినా కానీ మనకి ఫోరం అయితే బిల్డ్ అవుతుంది. ఇలా కొంతసేపు చేశాను. నెక్స్ట్ అయితే మన ఈ మడ్గట్తో కొత్త వేరియేషన్ అయితే చూద్దాం. సేమ్ కరెక్ట్గా మీ ఫేస్ ముందుకు పెట్టుకొని ఇలా ఇలా కరెక్ట్గా మళ్ళీ మన ఫేస్ ముందుకైతే రావాలి. ఎగ్జాక్ట్గా చేయాలి. ఇలా ఇప్పుడైతే చేద్దాం. 3 4 5 6 7 8 సింగిల్ ట్రేసా అన్నీ ఎక్కువ చేయలేకపోతున్నాం మనం మడ్గట్టు. ఇప్పుడైతే నెక్స్ట్ మన టైస్ దగ్గరికి అయితే వెళ్తాం. టైస్ లెగ్ ఎక్సర్సైజ్ అయితే వెళ్తాం. ఫస్ట్ అయితే స్క్వాట్స్. ఫస్ట్ నార్మల్ స్క్వాట్స్, నేరో స్క్వాట్స్. జస్ట్ కాలు దగ్గర పెట్టుకొని ఇలా ఇంకొక 30 to 20 తీయడానికి అయితే ట్రై చేద్దాం. ఇలా లేదు 30 to 20 తీయడానికి అయితే ట్రై చేద్దాం. 3 5 6 7 8 10 11 12 13 14 15 16 17 18 19 తీసి నేర్చుకోవచ్చు. కొంచెం ఇంకా ఇట్లా విడత పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 అయితే తీసాం. నెక్స్ట్ డైరెక్ట్ మన సిటప్స్ చేయడం కోసం బెస్ట్ కెమెరా యాంగిల్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనం సిటప్స్ అయితే తీయబోతున్నాం. సిటప్స్ కోసం ఏరియా సిటప్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 42 43 44 45 46 47 48 49 50 సిటప్స్ అయితే తీసాం గైస్. మనం ఇప్పుడు పర్ఫెక్ట్గా కొద్దిసేపు అయితే బ్రేక్ తీసుకున్నాం 2 minutes అలా. ఈ గ్యాప్లో మనం కొంచెం డిస్కస్ అయితే చేయబోతున్నాం. ఏంటంటే ఒక స్టూడెంట్ కదా, జిమ్తో పాటు స్టడీస్ కూడా మేనేజ్ చేయాలి. నేను ఒక ఫౌండేషన్ స్టూడెంట్, 9th class ఫౌండేషన్ స్టూడెంట్. ఇలా జిమ్ చేసుకుంటూ చదువుకోవాలి. నేను ఫౌండేషన్ స్టూడెంట్ అంటే మొత్తం IIT JEE లెవెల్లో ఉంది. సో నేను మార్నింగ్ 7 కల్లా స్కూల్కి వెళ్ళిపోతా, ఈవినింగ్ 6:30 కల్లా ఇంటికి వస్తా.
6:30కి వచ్చి ఫ్రెష్ అప్ అవడం 7 కల్లా. 7 నుంచి 7:30 వరకు మనం ఏ ఎక్సర్సైజ్ చేయాలి దాని గురించి మొత్తం డిస్కషన్. 7:30 నుంచి మనకు వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. 7:30 to 8 వీడియో అయితే ఎడిటింగ్ చేస్తాం. 8 to 9 o'clock మ్యాథ్స్, తెలుగు, హిందీ, సోషల్, బయాలజీ సబ్జెక్ట్ అయితే చేస్తాం. ఓన్లీ 4 subjects ఫర్ ఈ 1 hour. 9 to 10 o'clock 9 to 10 or 11 o'clock మ్యాథ్స్ అయితే చేస్తాం. 11 నుంచి 12 వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 1 hourలో మేనేజ్ చేస్తాం. మళ్ళీ మనం డైలీ రొటీన్ మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ మనం అయితే ఇప్పుడు తినేటప్పుడే మాత్రం కంపల్సరీ ఒక బాయిల్డ్ ఎగ్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసుకొని కంపల్సరీ తినాలి. 2 bananas per day, డ్రై ఫ్రూట్స్ ఆర్ ఎనీ లడ్డు ఆర్ ఎనీథింగ్ సంథింగ్ తినాలి. తర్వాత మాకు ఈ సాటర్డే అయితే ఎగ్జామ్ ఉంది. ఎవ్రీ వీక్లీ కండక్ట్ చేస్తారు సాటర్డే ఎగ్జామ్. సో ఇవాళే చెప్పారు మాకు సాటర్డే ఎగ్జామ్ ఉందని. సో దానికి కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే పెడతారు ఎగ్జామ్. మ్యాథ్స్ అయితే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఫిజిక్స్ వచ్చేసి రొటేషనల్ డైనమిక్స్ మొత్తం, కెమిస్ట్రీ వచ్చేసి అయానిక్ ఈక్విలిబ్రియం. వీటి మీద అయితే ఎగ్జామ్ పెడతారు. ఇవాళ నైట్ ప్రిపేర్ అవ్వాలి, అవుదాం, ర్యాంక్ మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోవాలి ఈసారి. మా నెక్స్ట్ సెక్షన్స్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. చాలా ఫౌండేషన్లో ఉన్నందుకు చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే మనకి ఐఐటి కాలేజెస్లో సీట్ కావాలి కాబట్టి, ఐఐటి కాలేజ్లో సీట్ కావాలంటే వర్క్ చేయాలి, అన్నీ మేనేజ్ అయితే చేయాలి. సో ఇదైతే మన డైలీ రొటీన్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన డైట్ కూడా చెప్పేసాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకా హ్యాండ్ వర్కౌట్కి అయితే వెళ్ళిపోదాం. మజిల్ వర్కౌట్స్ వచ్చేసి ఇప్పుడు మనం ఎప్పుడు డంబుల్ కర్ల్స్, ఆ స్క్వాట్స్ అవే చూస్తాం కాబట్టి ఇవాళ పుషప్స్ అయితే దిద్దాం. మొత్తం కంప్లీట్ పుషప్స్ ఎన్ని దిగలేదు అన్ని దిద్దాం, ఓకేనా? ఎయిట్ అసెంబ్లీ గ్యాస్ చార్జ్ ఉంది, హాల్ అయితే చార్జ్ ఉంది. మన దగ్గర ఇప్పుడు జారుకొని ఉండడానికి ఏం లేదు. సో తప్పదు, చేయాల్సిందే. ట్వంటీ 25 పుషప్స్ అయితే తీసాం. సో నెక్స్ట్ మన యాప్స్ కోసం అయితే మనం ఇంకా వర్కౌట్ అయితే చేద్దాం ఇవాళ. సో జస్ట్ ఇలా సపోర్ట్ తీసుకోండి, దేనికి ఇలా 4, 5, 6, 7, 8, 9, 12, 13, 14, 15. So వాటి వర్కౌట్ అయితే ఇంతే. That's it for the video. We'll see you in the next one. And take care. Bye bye.